యుద్ధం పెరుగుతూ ఉండటం ఏదైతే మన హార్ముజ్ జలసంధి దగ్గర ఆపేస్తున్నటువంటి సిచ్యుయేషన్ ఒక ఎత్తైతే, ఇప్పుడు అనేక ఆయిల్ ప్రొడక్షన్ సెంటర్స్ ధ్వంసం అవుతున్నటువంటి వేళ కొత్తగా ఆయిల్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి చైనా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. జెట్ ఫ్యూయల్ విమానాలకి వాడేటటువంటి ఆయిల్ ఇంతవరకు వివిధ దేశాల నుంచి అది కొంటా ఉంటుంది, రష్యా నుంచి ఎక్కువ కొంటా ఉంటుంది, ఉక్రెయిన్ నుంచి కొంటా ఉంటుంది. అలా కొన్నటువంటిది ఉక్రెయిన్ నుంచి తగ్గి రష్యా నుంచి పెరుగుతూ వచ్చు. అలా కొని స్టోర్ చేసి పెట్టినటువంటిది వాస్తవంగా అది ప్రపంచ దేశాలకు అమ్ముతూ ఉంటుంది. ఆయిల్ కొని అమ్మడం అన్నటువంటిది చైనా వ్యాపారాల్లో ఒకటి మంచి లాభదాయకమైన వ్యాపారం. దానికి రష్యా ఇరాన్ దగ్గర నుంచి కూడా ఆయిల్ చీఫ్గా కొని వీళ్ళకి అమ్ముకుని బాగా లబ్ధి పొందినటువంటి దేశం అది. యుద్ధాన్ని బేస్ చేసుకుని 4 ఏళ్లలో ఇరాన్ మీద ఆంక్షలు లేకపోతే రష్యా మీద ఆంక్షలతో అమెరికా దెబ్బతీసామనుకుంటే చైనా లబ్ధి పొందింది. అటు రష్యా ఇరాను లబ్ధి పొందినాయి, ఇటు చైనా కూడా లబ్ధి పొందింది. ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళకి మాత్రం సమస్య. ఎందుకంటే ఆస్ట్రేలియాకి జెట్ ఫ్యూయల్ ఇచ్చేటటువంటి దేశం ఎక్కువగా 3 వంతులు సప్లై చేసే దేశం చైనా. కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియా ఆల్టర్నేటివ్ చూసుకోవాలి.